Good morning, all of you. Today we tell about fourth class English first lesson, Tommy's faithfulness. Okay, discuss the story. Faithfulness makes not only human being but even the animals great. ఫెయిత్ఫుల్నెస్ అనేది అంటే విశ్వసనీయత అనేది మానవులనే కాక జంతువులను కూడా గొప్పవిగా చేస్తాయి. హియర్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ద యానిమల్ హూ ఈజ్ పాపులర్ అండ్ అడ్మైర్డ్ బై ఆల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిత్ఫుల్నెస్. తన విశ్వసనీయత కారణంగా అందరి చేత ఇష్టపడబడి ప్రశంసించబడిన ఒక జంతువు కథ ఇక్కడ ఇవ్వబడింది. ఓకే, కమ్ లెట్స్ రీడ్. Seth Arjun Das was the most famous and the richest man of the town. సేత్ అర్జున్ దాస్ అనే పేరు గల వ్యక్తి అత్యంత ప్రసిద్ధుడు అండ్ రిచ్ మ్యాను, మోస్ట్ ఫేమస్ పేరు పొందినటువంటి వ్యక్తి ఒక టౌన్లో నివసిస్తూ ఉన్నాడు. ఈ హ్యాడ్ ఏ గ్రేట్ లవ్ ఫర్ యానిమల్స్. అతడికి జంతువులంటే చాలా ఇష్టము. హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ ఏ పెట్ డాగ్ విచ్ హీ కాల్డ్ టామీ. అతడు తన ఒక పెంపుడు కుక్కని పెంచుకుంటున్నాడు, దాని పేరు టామీ. హీ లవ్డ్ టామీ లైక్ హిజ్ సన్. అతడు తన సొంత కొడుకు లాగే చూసుకుంటూ ఉండేవాడు. హీ వుడ్ ఫైండ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ టామీ. అతడు ఆ టామీని చూసుకోవడానికి ఒక సమయాన్ని కేటాయించేవాడు. హీ గేవ్ హిమ్ ఏ బాత్ అండ్ ఫెడ్ హిమ్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. అతడు తన చేతులతోనే స్వయంగా ఫుడ్ పెట్టేవాడు, అలాగే స్నానం కూడా చేయించేవాడు. హీ వుడ్ ఆల్సో టేక్ హిమ్ ఫర్ ఎ స్ట్రోల్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. అతడు దాన్ని షికారికి తీసుకెళ్లేవాడు అనమాట, మార్నింగ్ ఈవినింగ్ తను ఎటు వెళ్తే అటు. టామీ ఆల్సో హ్యాడ్ ఏ గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ హిస్ మాస్టర్ అండ్ అకంపెనీడ్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్. టామీ కూడా అతనంటే చాలా ప్రేమగా ఉండేది. గ్రేట్ ఎఫెక్షన్ ఫర్ హిజ్ మాస్టర్ అండ్ అకంపెనీడ్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్. అతడు ఎటు వెళ్తే అటు తోడుగా వెళ్తూ ఉండేది. One night when Seth Arjun Das was sleeping, Tommy was guarding him. He was alert as usual. ఒక రోజు రాత్రి సేత్ అర్జున్ దాస్ గారు నిద్రపోతున్నారు. ఆ టైంలో టామీ గార్డింగ్ అంటే కాపలా కాస్తూ ఉండి, ఎప్పుడు లాగే కాపలా కాస్తూ ఉందన్నమాట. హీ వాజ్ అలర్ట్ యాజ్ యూజువల్. ఏ థీఫ్ వాజ్ ఏ మాస్క్ ఆన్ హిస్ ఫేస్ వాజ్ క్లైంబింగ్ డౌన్ ద వెంట పైప్ ఇన్ హౌస్. ఒక రోజు దొంగ ముఖానికి మొత్తానికి ఫేస్కి మాస్క్ కట్టుకొని ఒక క్లాత్ లాంటిది క్లైంబింగ్ డౌన్ తన ఇంట్లోకి దిగాడు అనమాట. వెంట పైప్ ఇన్ ద హౌస్. వెంట పైప్ మీన్స్ వెంటిలేషన్ నుండి అందులో నుండి దిగాడు. వెన్ హీ వాజ్ అబౌట్ టు ల్యాండ్ టామీ క్యాచ్ సైట్ ఆఫ్ హిమ్. ఆ టైంలో దిగుతుండగా టామీ అతన్ని చూసింది అనమాట. హీ స్టార్టెడ్ బార్కింగ్. అతను చూసి అరవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వెన్ ద థీఫ్ సా ద డాగ్ బార్కింగ్ ఎట్ హిమ్. ఎప్పుడైతే థీఫ్ని చూసిందో డాగు మొరగడం మొదలుపెట్టింది అనమాట. హీ మటర్డ్ విత్ యాంగర్, దిస్ డాగ్ హ్యాస్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. అతడు అనుకుంటున్నాడు అనమాట కోపంగా. మటర్డ్ విత్ యాంగర్ అంటే కోపంతో గునగడం మొదలుపెట్టాడు అనమాట. దిస్ డాగ్ హ్యాస్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్. అంతా పాడు చేసేసింది కుక్క. రన్ అవే బిల్లు అతనే అనుకుంటున్నాడు అనమాట. రన్ అవే బిల్లు, అదర్వైజ్ ఇఫ్ క్యాచ్ యూ విల్ బీ బీటెన్ బ్లూ జస్ట్ ఫర్ నో అవైల్. ఇక్కడ నుండి అంతా పాడు చేసింది. ఇక్కడ నుండి మనం పాడు చేయకపోతే, ఇక్కడ నుంచి మనం వెళ్ళకపోతే చిత్తగా బాస్తారు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్ డిజపియర్డ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుండి అతనే ఇక అక్కడ నుండి వెళ్ళిపోయాడు అనమాట అనుకుంటూ. బట్ టామీ డిడ్ నాట్ స్టాప్. కానీ ఆ టామీ ఆగలేదు, అరుస్తూనే ఉంది. హీ కంటిన్యూడ్ బార్కింగ్. కంటిన్యూషన్గా అరుస్తూనే ఉంది. సేత్ అర్జున్ దాస్ స్లీప్ వాజ్ డిస్టర్బ్డ్. సేత్ అర్జున్ దాస్ గారి యొక్క నిద్ర పోయింది. హీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్. అతడు ఇక మంచం మీద నుండి లేచాడు. రెడ్ విత్ యాంగర్, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వెన్ హీ కేమ్ అవుట్ ద ఫౌండ్ టామీ బార్కింగ్. అతడు కుక్క టామీ ఎక్కడైతే మురుగుతుందో అటు వెళ్ళాడు అనమాట. హీ లుక్డ్ అరౌండ్ అండ్ సెడ్ టు హిమ్సెల్ఫ్. అతడు చుట్టూ చూశాడు అనమాట. దేర్స్ నో బడీ హియర్. ఎవరూ లేరు అక్కడ. వై ఈజ్ హీ బార్కింగ్ దెన్. మరి ఎందుకు కలుస్తుంది ఇది. వెన్ టామీ సా హిజ్ మాస్టర్ హీ బిగన్ టు లిక్ హిస్ ఫీట్. మళ్ళీ అప్పుడు ఆ టామీ దగ్గరకు వచ్చేసి, మాస్టర్ దగ్గరకు వచ్చేసి అతన్ని పాదాలని నాకుతుంది అనమాట. డాగ్స్ అలాగే చేస్తాయి కదా. ఐ సీ, సో యూ హ్యావ్ డిస్టర్బ్డ్ మై స్లీప్ జస్ట్ ఫర్ నథింగ్. ఏమీ లేదు కదా, ఎందుకు ఇటు చూడు, నాకెళ్ళి చూడు, మరి ఇక్కడ ఏమీ లేదు కదా, ఎందుకు నా నిద్రని భగ్నం చేసేసావు అని అంటున్నాడు అనమాట. వెయిట్ యూ స్టూపిడ్ డాగ్, ఐ విల్ టీచ్ యూ ఏ గుడ్ లెసన్ విత్ దిస్ బెల్ట్.
ఆగు, ఇంత మూర్ఖంగా నన్ను పిచ్చెక్కిస్తున్నావు, నీకు బుద్ధి చెప్తా అని చెప్పేసి ఒక బెల్ట్ తీసుకున్నాడు. అండ్ దెన్ హీ బిగన్ టు లాష్ హిమ్ విగోరస్లీ. అతడు ఇక తీసుకొని, లాష్ మీన్స్ కొరడా దెబ్బలు, విగోరస్లీ మీన్స్ బలంగా కొడుతున్నాడు అనమాట. టామీ కుడ్ డూ నథింగ్, పాపం అదేమి చేయలేక, బట్ హెల్ప్ మీన్స్ కేకలు వేయటం మొదలుపెట్టింది. దెన్ ద సేత్ సెడ్, నౌ లిజన్ కేర్ఫుల్లీ, ఇఫ్ యూ డూ ఇట్ అగైన్ ఐ షాల్ బ్రేక్ యువర్ లెగ్స్. ఇప్పుడు చూడు, విను, జాగ్రత్తగా విను, ఎప్పుడు కూడా ఇఫ్ యూ డూ ఇట్ అగైన్, ఇంకోసారి ఇలా చేస్తే ఐ షాల్ బ్రేక్ యువర్ లెగ్స్, నీ కాళ్ళు ఎరగొడతానని మాస్టర్ అన్నమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? నెక్స్ట్ పార్ట్ 2. ఓకే, థ్యాంక్ యూ.